ఈ అలజడి అంటే యాంగ్జైటీ అనేది చాలా రకాలుగా రావచ్చు. ఒకటి మన లైఫ్ స్టైల్, ఇంకొకటి మన సోషల్ ప్రాబ్లమ్స్, మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకొకటి మన హెరిడిటరీ వల్ల. సో ఏ రీజన్ అన్నా కావచ్చు. మొదటిది తీసుకుందాము. మొదటిది మన పర్సనాలిటీ. మనము ఒకవేళ ఎక్సర్సైజ్ చేయకుండా, యోగా, మెడిటేషన్స్ అట్లాంటివి అలవాటు లేకుండా జస్ట్ పనులన్నీ చేసుకుంటూ పోతుంటే ఒక స్టేజ్కి మనకి యాంగ్జైటీ, అలజడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. అయితే రెండో రకము హెరిడిటరీ మనం ఏం చేయకున్నా, ఎక్సర్సైజ్ ఇవన్నీ బాగా చేస్తున్నా, మనకు ఆ జీన్స్ ఉంటే, పెద్దవాళ్ళకి యాంగ్జైటీ ప్రాబ్లం ఉంటే ఆ హెరిడిటరీ వల్ల పిల్లలకి కూడా ఆ యాంగ్జైటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అది 40% హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. అండ్ సేమ్ మన డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా పెద్దవాళ్ళకి షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలకి 40% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా 40-50% వచ్చే ఛాన్స్ ఉంది. పెద్దవాళ్ళకు ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా మనం ఏం చేసినా కూడా అది మనం ప్రివెంట్ చేయలేము. అది వస్తుంది, ఆ వచ్చిన దాన్ని మనము రెక్టిఫై చేసుకోవడం. చాలామంది మన కష్టాలు పడ్డ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి యాంగ్జైటీ, అలజడి, తర్వాత ఆందోళన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇవి వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ మనకి గుండె దడలాగా వస్తుంది, తర్వాత చెమటలు పడుతూ ఉంటాయి, బయటికి వెళ్ళాలంటే భయం, లోపల ఇంట్లో ఉన్నా భయమే, ఒక్కళ్ళే ఉండాలన్నా భయమే, ఎప్పుడు తోడు కావాలి, ఏదో అయిపోతుంది అన్న భయంలో ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఏ చిన్న పని తలపెట్టినా కూడా భయంతో చేస్తూ ఉంటారు. అంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు చిన్న వాటికి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్నే అలజడి, ఆందోళన అంటారు. అట్లాంటప్పుడు వెంటనే ప్రొఫెషనల్స్కి అప్రోచ్ అయితే